హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నామండి. ఈరోజు స్పెషల్ ఐటెం చేసుకుంటున్నానండి, చోలే మసాలా కర్రీ. అలాగే దీన్ని కొంతమంది కాబూలీ శనగల కర్రీ అని కూడా అంటారు. ఈ కాబూలీ శనగల్ని నేను అంతా నైట్ ఒక రోజంతా నైట్ నానబెట్టేసి తెల్లవారి మనము కాబూలీ శనగలు కుక్కర్లో పెట్టి విజిల్ పెట్టాలండి. త్రీ విజిల్స్. ఈ కాబూలీ శనగలు మనం చేసుకునేటప్పటికి కనీసం 8 hours నానబెట్టాలి. మనం నైట్ చేసుకునేటట్టు ఉంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇలా ఉడికిచ్చి పెట్టేసుకున్నాను కుక్కర్లో. అలాగే కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 3 spoons వరకు ఆయిల్ వేసుకోవాలి. దీంట్లోనే మనం కొంతమంది బటర్ కూడా వేసుకుంటారు. నేనైతే ఆయిలే ప్రిఫర్ చేస్తున్నాను. చూడండి, కాబూలీ శనగలు బాగా ఉడికిపోయాయండి. అందులోని వాటర్ కూడా మనం అలాగే పెట్టుకోవాలి. చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇది పైగా పిల్లలకి కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి, ఆనియన్స్, టమోటా నేను తరిగి పెట్టేసుకున్నాను. కాబూలీ శనగలు నేను ఇన్ని తీసుకున్నాను. ఇంకా కొన్ని కావాలన్నా తీసుకోవచ్చు. మా ఇంట్లో ప్రజెంట్ ఇంతే ఉంది అని నేను ఇంతే తీసేసుకున్నాను. ఎందుకంటే ఈరోజు పరోటా ప్యాకెట్ తెచ్చుకున్నానండి నేను. అందుకని దాంట్లో కర్రీ చేయమని పిల్లలు అడిగితేను ఇది చేస్తున్నాను నేను. ఆయిల్ వేసుకున్నాక అందులోనే మనము టమోటా, ఎర్రగడ్డ తీసుకున్నాం కదండి. టమోటాలు, ఎర్రగడ్డల్ని మనము ఒకసారి వాష్ చేసుకోవాలండి. నేను ముందుగా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని మనము కొద్దిగా లైట్గా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనము మళ్ళా వేసేసుకుంటే మనం డైరెక్ట్ వేసేసుకున్నామంటే పేస్ట్ చేసి సరిగ్గా ఉడకడానికి లేట్ అవుతుందండి. అందుకే నేనైతే ఇలా ముందుగా వాష్ చేసి మిక్సీ పట్టేసుకుంటానండి. చూడండి, ఇలాగా మనము వాష్ చేసుకుంటున్నాం కదండి ఆనియన్స్ని. నెక్స్ట్ దీంట్లోనే మనం టమోటాలు కూడా వేసేసుకుందామండి. టమోటాలు కూడా వేసేసి కొద్దిసేపు ఉంచేసి మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి లైట్గా. చూడండి, ఇందులో టమోటాలు, ఆనియన్స్ బాగా వేగాలండి మనకి. ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. నేనైతే తెల్లగడ్డలు వాడమండి, అందుకని మీరు తెల్లగడ్డలు వేసుకోవాలనుకుంటే ఇందులోనే వేసేసుకోవచ్చు. చూడండి, బాగా వాడుతున్నాయి కదండి. మనము ముందుగానే అలాగే పచ్చివి మిక్సీకి వేసుకుంటే మనకు వేగదండి, తొందరగా లేట్ అవుతుంది. అందుకని నేను ఇలా మిక్సీ పట్టేసుకొని వేసుకుంటాను. చూడండి, కొద్దిగా సిమ్లో పెట్టేసి మనం మూత పెట్టేసుకుందాము ఒక 2 minutes. బాగా వేగాక చల్లగా అవ్వాలండి. అది కూడాను వేడికి మిక్సీలో వేస్తే మిక్సీ పాడైపోతుంది. చూడండి, బాగా వేగింది కదండి టమోటాలు, ఆనియన్స్. ఇప్పుడు మనము చల్లగా కొంచెం పక్కన పెట్టేస్తామండి. చల్లగా అయింది కదండి. నెక్స్ట్ ఆనియన్స్, టమోటాలు మిక్సీ పట్టేసుకున్నానండి నేనైతేను. చూడండి, ఇలా పేస్ట్ అయిపోయింది. ఇందులోనే శనగలు తీసుకున్నాం కదండి, ఒక పిడికెడు శనగలు మనము మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్ అయిపోతుంది ఇది కూడా. ఎందుకంటే ఇది ఇట్లా మిక్సీ పడితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని ఇలా మిక్సీ పట్టుకుంటాను నేను. దీన్ని నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. దీంట్లోనే చాలామంది బటర్ రైస్ చేసుకుంటారు, అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఆయిలే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆవాలు కొద్దిగా వేసుకోవాలండి, 1 స్పూను ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట అనేంత వరకు ఉండి జీలకర్ర వేసుకోవాలండి. నెక్స్ట్ చిటికెడు పసుపు వేసుకుందామండి. ఇందులోనే జీడిపప్పు వేసుకున్నామండి. జీడిపప్పు ఇందులోనే వేసుకోవచ్చు, లేకపోతే పేస్ట్లో ఉన్న మనం మిక్సీ పడతాం కదండి టమోటాలు, ఆనియన్స్, అందులోనే వేసుకోవచ్చు అండి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారని నేను ఇలా వేసుకున్నాను. చూడండి, బాగా వాడ్ చేసుకోవాలండి. మీకు ఛానల్ బాగా వాడుతున్నాయి కదండి, జీడిపప్పులు కూడా లైట్గా వాడ్ చేసుకొని నెక్స్ట్ మనం తీసుకున్న పేస్ట్ ఉంది కదండి,
ఆ పేస్ట్ని మనం ఇందులో వేసేసుకుందాము. మీరు కన్నా ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. మీకు మరిన్ని వంటలు నేను కొత్త కొత్త రకాలని చూపిస్తూ ఉంటానండి. చూడండి, ఈ పేస్ట్ని మనము ఇందులో వేసేసుకుందామండి. కొద్దిగా లైట్గా మనకి వాటర్గా ఉంటేనే అది చిక్కబడిపోతుందండి. మనకు చిక్కబడితే మనం కావాలంటే మళ్ళీ వాటర్ వేసుకోవచ్చు. ఇలా మనం శనగలతో కర్రీ చేసుకుంటే పిల్లలకి కూడా చాలా మంచి విటమిన్స్ వస్తాయండి. చూడండి, ఇది ఆచి చనా మసాలా పౌడర్ అండి. మనకిది బయట దొరుకుతుందండి. నేనైతే రిలయన్స్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. చూడండి, బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసినప్పుడు మనము పౌడర్ అవన్నీ వేసుకోవాలి. ఇంకా రాలేదు ఆయిల్ అంతా, అందుకే నేను పరోటా ప్యాకెట్ తెచ్చుకున్నాను. అంత లోపల పరోటా చేసుకోవచ్చు అనేసి అవి మనం ఉడికే లోపల పరోటా ప్యాకెట్ తీసుకున్నాను. ఇది ఓల్ వీట్ పరోటా అండి. ఇది అండి మనకి చూడండి, ఇది పూరి అండి. వీట్ పరోటా, వీట్ పూరి అన్నీ గోధుమ పిండితోనే చేస్తున్నారండి. ఇది అందుకని ఒక ప్యాకెట్ తీసుకొచ్చాము మేము. చూడండి, ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది. ఇంకాసేపు పెట్టేసుకొని ఇది మనం తీసుకున్నాం కదండి శనగలంతా ఉడికిచ్చింది పేస్ట్ చేసుకుని అది కూడా వేసేసుకుందాము. వేసుకున్నాక మనం బాగా కలిపేసుకుందామండి. నేనైతే చాలా ఈజీగా చేసుకుంటానండి. ఇది పెద్ద కష్టం అనిపించదు నాకైతే. మీకు కూడా బాగా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. ప్లస్ పిల్లలకి కూడా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి, బాగా మనం కలిపేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా థిక్గా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ చిక్కబడిపోతుంది. అది ఉడికేటప్పటికి చిక్కబడుతుందండి. ఇప్పుడు మనము సాల్ట్ వేసేసుకుంటున్నాను నేనైతే, తగినంత సాల్ట్ కలిపేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చేయాలండి మనకి. ఇప్పుడు శనగలది పేస్ట్ చేసాం కదండి, అది కూడా వేసాం కదా, అందుకని అది వచ్చేంత వరకు అలా పెట్టేసాను. నెక్స్ట్ కారపొడి అండి. కారము నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే చోలే మసాలా పౌడర్ అండి, ఇది ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇది వేయంగానే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి, బాగా మనం వాటర్ వేసుకున్నదంతా కలిపేసుకొని చోలే మసాలా పౌడర్ అన్నీ వేసుకున్నాం కదండి. నెక్స్ట్ మూత పెట్టేసుకుందాం, అది బాగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు. ఇంకా నేనైతే ఈ సైడ్ పరోటాలకి చేసుకుంటున్నానండి. పరోటాలు పెనం పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకోండి. ఇది వాళ్ళు బాగా మనకి సగం కాల్చేసి ఉంటారండి. మనకి ఈ ప్యాకెట్ మనం 4 days వరకు యూస్ చేసుకోవచ్చు. బాగా ఆయిల్ వేసేసి లైట్గా మనం కాల్చేసుకుందామండి. పరోటా చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే మనకు పరోటా అయితే జీరా పరోటా అన్నీ దొరుకుతుంది. మాకైతే ప్రజెంట్ ఇదే దొరుకుతుంది ఇక్కడ. చూడండి, బాగా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది కదండి. ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు మనం పెట్టుకోవాల్సిందండి. అప్పుడే బాగా ఉడికినట్టు మనకి. అంతలోపల పరోటా చూస్తాము ఒకసారి. చూడండి, బాగా కాలుతుంది పరోటా. మనము బాగా కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, పొరలు పొరలుగా ఉంటుంది. ఇందులో జీరా పరోటా, పుదీనా పరోటా అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూడండి, ఇలా బాగా కాల్చేసుకున్నాక మనం దీన్ని ఇలా స్మాష్ చేసుకోవాలండి. అలా ప్రెస్ చేసుకుంటే అది పొరలు పొరలు వస్తుందండి మనకు పరోటా. చూసారు కదండి, పొరలు పొరలు ఎంత బాగుందో. పిల్లలు ఇట్లాంటివి ఎక్కువ ఇష్టపడతారండి, కాబట్టి ఇలాంటివి చేయడానికి ట్రై చేయండి మీరు కూడాను. చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది. నెక్స్ట్ అందులోనే శనగలు తీసుకున్నాం కదండి, మనము కొద్దిగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇంకా మిగతా శనగలు అనేసి కాబూలి శనగలు వేసేసుకుందాము. ఇంకా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటే కూడా. నాకైతే కొన్ని అవైలబుల్లో ఉన్నాయని నేను అవి కొన్ని వాడేసుకున్నాను. ఇంకా కొత్తిమీర ఉంటే కూడా దీనిపైన మనం వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను. ఇంకా కాసేపు మూత పెట్టేసి చూడండి, రెడీ అయిపోయింది మనకు కర్రీ అయితే. చూసారు కదండి, పరోటా
కాబూలీ శనగల కర్రీ. చాలామందికి నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.